ప్రజాప్రతినిధులు అధికారులందరి సమన్వయం సహకారంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. ప్రజాప్రతినిధులు అధికారులందరి సమన్వయం సహకారంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. పేదవారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుండి 31 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఒకే రోజు 6 రకాల వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఇందుకు గాను నిపుణులైన డాక్టర్స్ను పిలిపించడం జరిగిందని, ముఖ్యంగా డెంటల్, ఓబీబీ, ఆర్థో, ఆప్థమాలజీ, పీడియాట్రిషియన్ డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు, తదుపరి వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. రోగులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రత్యేకంగా ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుందని, దాని ఆధారంగా వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా వైద్య సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతిరోజు 2-3 పిహెచ్సిలను కవర్ చేస్తూ అలా అన్ని పిహెచ్సిలను కవర్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, అంతేగాక ఫైళ్ల పరిష్కారం కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆప్థమాలజీ, ఆర్థో, డెంటల్, ఇతర కౌంటర్లతో పాటు రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించి రోగులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను విని తెలుసుకొని వారి సమస్యల పరిష్కారాన్ని డాక్టర్లు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నేత నరసింహారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, లైన్వాడ యూపీహెచ్సి డాక్టర్ ఇన్ఫెక్టర్, లైన్వాడ కార్పొరేటర్ మొహమ్మద్ ఖాజా నయీముద్దీన్ నదీం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.